నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ ఎంపీ చేయించిన సర్వేలో తెలుగుదేశం జనసేనకి మాత్రమే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వైసీపీకి కనీసం 30 సీట్లు వచ్చే అవకాశం కూడా లేదని తెలుస్తుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులకు కూడా. సార్, ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తుంటే వైసీపీకి చెందిన ఎంపీ RRR, సో ఈయన చేయించిన సర్వేలో తెలుగుదేశం జనసేన కూటమికి 130 నుంచి 140 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. వైసీపీకి అసలు 30 స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదని చెప్పేసి తను ఒక సర్వే చేయించారని తెలుస్తుంది. ఇందులో అసలు ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉన్న మాట అయితే, తీవ్ర వ్యతిరేకత ఉన్న మాట అయితే వాస్తవం. ఇప్పుడు ముంజేతి కంకణానికి అర్థం ఎందుకని ప్రజల్లో వస్తున్న అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సొంత నియోజకవర్గాల్లో ఉన్న సొంత పార్టీ శాసనసభ్యులే ఎదురు తిరుగుతున్నారు. ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు, గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయి, ఓటమి తలుపు తట్టి చెబుతుంది, ఇక మీరు పోటీ చేసినా గెలవరని. ఈ పరిస్థితుల్లో కొందరు అసలు ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. కాబట్టి దీనికి రఘురామకృష్ణరాజు గారి సర్వే రెండు కూడా మన రిలేట్ అవుతున్నాయి. అంటే కలుస్తుంది. ఇక్కడ ప్రజల్లో ఉన్న స్పందన, ఆయన సర్వే ఫలితాలు కూడా ఒకే విధంగా చూపిస్తున్నాయి. కాబట్టి ఇందులో పెద్ద అసాధారణంగా ఉన్న పరిస్థితులు, దీంట్లో అసత్యాలు ఏం కనపట్టల్లా. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఉన్నా కూడా అసలు 3.5 సంవత్సరాలుగా ఆయన నియోజకవర్గంకి రాకుండా వాళ్ళ పార్టీయే బెదిరిస్తుంది. అరెస్ట్ చేయించి ఆయన మీద 3rd డిగ్రీ కూడా ప్రయోగించారు సొంత సిఐడితో. అసలు ఇంతవరకు దేశంలో ఎవరికి జరగల. కానీ మొన్న ఆయన కోర్టు ఆర్డర్ ద్వారా నియోజకవర్గంలోకి వచ్చారు. ఈయన్ని ఎవరు కూడా అరెస్ట్ చేయొద్దు, ఆయన మీద ఎటువంటి దౌర్జన్యాలు జరిగినా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని. కాబట్టి ఆయన ఒక రకంగా వైఎస్ఆర్సీపీలో ఆయన ఉండడు. ఆయన నిర్ణయం చేసుకున్నాడు, ఈ పార్టీ గెలవదు ఈసారి. ఆయన ఒక పారిశ్రామికవేత్త కూడానమ్మా, ఒక పొలిటీషియన్నే కాదు, ముందు పారిశ్రామికవేత్త. వాళ్ళు ఎప్పుడు కూడా చాలా సునిశ్చితంగా ప్రజల నాడిని గమనిస్తారు. ఎందుకంటే అంత పెట్టుబడి పెట్టి ఒక పార్టీ తరపున పోటీ చేసేటప్పుడు గెలిస్తే వాళ్ళు ఏదైనా ఆ పరపతిని వాళ్ళ పరిశ్రమలకి ఉపయోగించగలుగుతారు, వ్యక్తిగతంగా ప్రతిష్ట ఉంటుంది. అంతేగాని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఓడిపోతున్న టైంలో ఆయన ఒక 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టుకుని ఎంపీగా పోటీ చేయడు కదా. కాబట్టి ఆయన, నేను అనుకోవటం, నా వ్యక్తిగత అభిప్రాయం, ఆయన టీడీపీలో వెళ్ళిపోవటానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అందులో ఆయన పెద్ద వివాదాస్పదమైన వ్యక్తి కూడా కాదు. కాబట్టి సహజంగా టీడీపీ కూడా ఇలాంటి వాళ్ళని చేర్చుకుంటుంది, కానీ వివాదాల్లో ఉన్న వ్యక్తులను చేర్చుకోవటం వలన ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తాయి. ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎదుర్కొంటుందో, ఎక్కువ సరైన పరిపాలన ఇవ్వని వ్యక్తులు, తర్వాత చాలా వివాదాస్పదంగా మాట్లాడి ప్రజలను కూడా కొంచెం ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసుకున్న మనుషులు. కానీ ఈయనకి నర్సాపూర్ లోక్సభ నియోజకవర్గంలో ఎవరు కూడా రఘురామకృష్ణరాజు గారిని వ్యతిరేకంగా మాట్లాడరు, దూషణగా కూడా మాట్లాడరు. అంటే ప్రజాభిమానం ఎక్కువ ఉంది. ఎందుకంటే అతను ఒక మంచి కుటుంబం నుంచి వచ్చాడు. తర్వాత వ్యక్తిగతంగా కరప్షన్ చేసి డబ్బులు తినాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే అట్లాంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే అన్ని నియోజకవర్గాల నుంచి అన్ని దారులు ప్యాలెస్కే ఉన్నాయి, రాజధానిలో ఉన్న ప్యాలెస్కే. కాబట్టి ఈయనకు వచ్చే అవకాశం లేదు. ప్రజలతో కూడా ఈయన డబ్బులు తిన్నాడు అనిపించుకోవటం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయనకు ఉండాల్సినంత డబ్బు ఉంది, దాంతో ఆయన తృప్తి పడిపోయాడు. డబ్బులు ఉన్న వాళ్ళందరూ తృప్తి పడరు. కొన్ని లక్ష కోట్ల మంది, 2 లక్షల కోట్లు ఉన్న వ్యక్తులు కూడా మళ్ళీ కూడా సంపాదించే పని మీదే ఉంటారు. వాళ్ళు చనిపోయే వరకు కూడా ప్రజాధనాన్ని ఎంత వీలైతే అంత తీసేసుకునే పని మీదే ఉంటారు. కానీ ఈయనకి అది లేదు. ఎందుకంటే కొంతమంది నాకున్న డబ్బుతో పాటు పేరు కూడా బాగుండాలని కోరుకుంటారు. అది వాళ్ళు వచ్చిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ వ్యక్తిగతంగా వాళ్ళకు ఉండే స్వభావాన్ని బట్టి. కొంతమందికి ప్రజల్లో ఎవరన్నా అనుకొని మనకు డబ్బులు వస్తే చాలు, నా ముఖాన్ని ఊసినా పర్వాలేదు, పేడతో కొట్టినా కూడా పర్వాలేదు అనుకునే వ్యక్తులు కూడా ఉంటారు. అది వాళ్ళ కుటుంబ స్వభావం, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత స్వభావం. మనం వాటి గురించి ఏం చెప్పలేము. ఈ పర్సన్ గురించి, ఇప్పుడు ఆయన సర్వే గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ సర్వేలో అసత్యం ఉందని అయితే నేను కూడా అనుకోవట్లేదు. మనం కూడా చాలామంది మనకు అక్కడి నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి వివిధ వర్గాలు, మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంగన్వాడీ వాళ్ళు వ్యతిరేకమైతే మాకేమన్నా పోద్దా, 4 కోట్ల జనాభాలో ఆఫ్టర్ ఆల్ వాళ్ళు 1 లక్ష అని, ఒక్కొక్క లక్ష అందరితోనూ తగాదాలు పెట్టుకుంటే వాళ్ళ కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళ అభిమానులు ఉంటారు, ఆత్మీయులు ఉంటారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా
రాజశేఖర రెడ్డి గారి బలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడిందంటే ఆయన ఏ ఒక్కరు వచ్చినా కూడా వచ్చి బయటకు వచ్చి వినతిపత్రం ఏదైనా ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా కూడా తీసుకుని సహాయం చేశాడు. అట్లా ప్రతి వాళ్ళకి చేయబట్టే పరపతి పెరిగి ఆ పరపతి అభిమానం రూపంలో జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసింది. ఎప్పుడైతే విజయమ్మ గారు షర్మిల గారు వచ్చి మా బిడ్డని అన్నని గెలిపించమని అడిగారో వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ భార్య. అటువంటి పరపతి ఉంటే ఎక్కడైనా మనకు మంచి జరుగుతుంది. వ్యతిరేకత కనుక తెచ్చుకున్నాం అనుకోండి, అది ఒక్కొక్క చెట్టు వేరు కొట్టేస్తే చెట్టుది వేరు మొక్క పడిపోతుంది కదా చెట్టు. అదే కనుక చెట్టు కొత్త వేళ్ళు వేసుకుంటే బలపడుతుంది. అట్లా ఒక మహావృక్షంలాగా పెరిగిపోయాడు ఆయన. ఈయన ప్రతి వాళ్ళతో తగాద పెట్టుకుని ఒక్కొక్క వేరు నరుక్కున్నట్టుగా తనకు తను బలహీనపడ్డాడు. ఇవాళ అంతర్గతంగా వచ్చిన వ్యతిరేకత కానీ ప్రజలు కనుక ఆయన సరిగ్గా ప్రజలతో మమేకమయ్యి ప్రజల పట్ల రాజశేఖర రెడ్డి గారి లాగా ఆదరణతో అభిమానంతో ఆత్మీయతతో ప్రజల పట్ల కనుక శ్రద్ధ చూపిస్తుంటే ఇవాళ ఆయనకి వ్యతిరేకత వచ్చేది కాదు, అవసరమే లేదు. ఎందుకంటే సేమ్ రాజశేఖర రెడ్డి గారు లాంటి పరిపాలన కనుక ఇచ్చుంటే కూడా ఇంకొక అవకాశం కూడా వచ్చేదే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మంచి బాటలో నడిచాడు. ఎవరైనా మంచి బాటలో నడిచేవాడు వెనకాల నడుస్తారు, కానీ చెడు బాటలో నడిచేవాడు వెనకాలగా వెళ్ళరు కదమ్మా. ఆయనకి దూరంగా పెడతారు, ఒక రౌడీని కానీ ఒక తాగుబోతుని కానీ లేకపోతే ఇట్లాంటి దౌర్జన్యం చేసే వ్యక్తుల్ని. అట్లా ఈయన పరిపాలన సొంత చెల్లి రేపొచ్చి మన్నయ్య మేము అధికారంలోకి ఎక్కించినందుకు మంచి పరిపాలన ఇచ్చాడని చెప్పగలుగుతుందా? రేపు వస్తుంది కదా పిసిసి అధ్యక్షురాలుగా, ఆమె చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. ప్రజలు అడుగుతారు కదా, నువ్వు గదమ్మా ఆయన్ని మంచి ఆయన అని చెప్పావు అని. ఇప్పుడు ఆమె వచ్చి సర్టిఫై చేస్తుందా లేదా అనేది చూద్దాం. ఒకవేళ కనుక చెల్లెలు మేము అందరం కలిసి అన్నయ్యని ఎక్కించినందుకు మీకు మంచి పరిపాలన ఇచ్చాడు, మీ అందరికీ కృతజ్ఞతలు అంటదా? లేదు, మా మాటలు నమ్మి మీరు కూడా అవస్థపడ్డారు మాతో పాటు, మీరే కాదు మా కుటుంబం అవస్థపడింది, నా తల్లి అవస్థపడింది, మా బంధువులు అవస్థపడ్డారు, మా బాబాయిని కోల్పోయాము, ఇవన్నీ చెబుతుందా? ఇవన్నీ దీని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన మంచి పరిపాలన కనుక ఉంటే ఆయన గెలిచేవాడే. సర్వేలు కూడా అవే చూపించాయి. ఇప్పుడు మన ముఖం ఒక రకంగా ఉంటే అద్దం ఒక రకంగా చూపిస్తుంది కదా. మన ముఖం బాగున్నప్పుడు అద్దం కూడా తప్పు చూపిస్తుంది, ముఖం బాగాలేదని. బాగుంటే బాగుందని చూపిస్తుంది. అట్లాంటి సర్వేని మనం తప్పు పట్టలేము. ఒక 10 సీట్లు 5 సీట్లు అటో ఇటో రావచ్చు, కానీ తెలుగుదేశం గెలుపు అనేది అయితే ఆయన చెప్పిన సర్వే అదే జరుగుతుందని చాలామంది చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పత్రికలు అయ్యే రాస్తున్నాయి, మీడియాలో వస్తుంది. సొంత పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు ప్రైవేట్గా, ఆ పార్టీ గెలుస్తుంది, మా పార్టీ గెలవద్దని. కొంతమంది బహిరంగంగా చెప్తున్నారు, కొంతమంది కనీసం పార్టీని వదిలేయండి, ముఖ్యమంత్రిని వదిలేయండి, కనీసం మా ముఖం అన్నా చూసి గెలిపించమని వీరభద్రస్వామి లాంటి విజయనగరం జిల్లాలో కోలగట్లో అందరూ కూడా చెప్పుకోవాల్సింది అదే. పార్టీ మీద వ్యతిరేకత ఉన్నప్పుడు కనీసం వ్యక్తిగతంగా అన్న మమ్మల్ని చూడమంటారు. కానీ నువ్వు వ్యక్తిగతంగా గెలిచిన అధికారంలోకి వచ్చేది ఆ పార్టీయే కాబట్టి వాళ్ళు ఎందుకు వేస్తారు ఓట్లు? ప్రజలంతా తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా. మంచి పార్టీ ఎవరుంటారో వాళ్ళ అభ్యర్థులకి వేస్తారు.